సింగరేణి ఆజీవన్ ఏరియాలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన డ్రగ్స్ గంజాయి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడికి గురైన సెక్యూరిటీ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆజీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శనివారం స్థానిక CNP1 వద్ద కొంతమంది డ్రగ్స్ గంజాయి మూకలు తచ్చాడుతూ ఉండగా వారిని వెళ్లగొట్టేందుకు అక్కడికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఇద్దరు పనిచేసే చోట ఒకరితో పని చేయించడం వల్ల వారు పనిచేస్తున్న చోట సరైన రక్షణ లేదని, డ్రగ్స్ గంజాయి మూకల వల్ల సెక్యూరిటీ గార్డులు దాడులకు గురవుతున్నారని, రక్షణ టూల్స్ అందించడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణిలో సెక్యూరిటీ గార్డు చేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకి సేఫ్టీ లేకుండా అన్సేఫ్టీ ప్రాంతాలలో డ్యూటీలు వేయడం వల్ల ఇద్దరు ఉండే ప్లేస్లో పట్ల ఒక్కరిని వేయడం వల్ల అనార్థాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే CSP1లో నిన్న జరిగినటువంటి ఘటన ప్రకారంగా చూసినట్టయితే ఖచ్చితంగా అక్కడ డ్రగ్ మాఫియా అంటే గంజాయి తాగే పిల్లలు, అకాయి గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. ఈ అకాయి గ్యాంగులకు సంబంధించిన అంశంలో పట్ల మరి ఎవరో దొంగల ఏంటిదని చెప్పేసి ఆ వ్యాగన్ల పొంటి కూర్చుంటే చూడడం కోసం వెళ్తే ఘటన జరిగింది. దాంట్లో నలుగురికి దెబ్బలు విపరీతంగా తగిలినాయి. అయినా వాళ్ళు తప్పించుకొని రాగలిగినారు. అన్సేఫ్టీ ప్లేస్లో పట్ల గార్డులను ఏర్పాటు చేస్తే గార్డులకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏర్పాటు చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సింగరేణి SNPC అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా GM గారి నోటీసులు కూడా పెడతా ఉన్నాం. అయ్యా, ఎక్కడెక్కడైతే అన్సేఫ్టీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ గార్డుల సంఖ్య పెంచండి. గార్డులకు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే కర్ర కానీ, విజిల్ కానీ, ఇంకా తదితర వస్తువులను వాళ్ళకి ఏర్పాటు చేసే బాధ్యత మన అధికారుల పైన ఉన్నదని చెప్పేసి ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి పరిస్థితులు ఇక మీదట రాకుండా ఉండడం కోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మన గార్డులను మనమే రక్షణ లేని ప్లేసులల్లో నియమించినట్టయితుంది. ఆ శక్తిని మించినటువంటి దాడులు కనుక జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఏర్పడతాయని చెప్పేసి గమనించాలి. దీంతోపాటు పోలీస్ అధికారులు కూడా తనిఖీ చేయడంలో మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.